నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఇది సాటర్డే రోజు తీసిన వీడియోనండి. ఈ వీడియోలో నా డైలీ రొటీను, అలాగే ఇవాళ అటుకులు ఆడిపించామండి. అటుకులు ఏ ప్రాసెస్లో ఆడిపించారో కూడా వీడియోలు అయితే పెడుతున్నానండి. ఇంకా నేను మార్నింగ్ 5కే నిద్ర లేచాను. ఇంకొక పక్క అయితే మబ్బు అయితే పట్టేసింది, కానీ చినుకులు అయితే ఏం పడలేదండి. ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా పెట్టాను. ఏ మాటకు ఆ మాట, ఇంటి ముందు ముగ్గు పెడితేనే కదండి కళ. నాకైతే ముగ్గు పెట్టిన తర్వాత మా ఇల్లు అయితే బాగా నచ్చుతుంది. స్నానం చేసి వచ్చి అయితే దేవుడికైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఈ తులసి మాల అండి. మా ఇంటి ముందు తులసి చెట్లు ఉన్నాయిలేండి, ఒక 2. ఇంకా తులసాకు అయితే కోసుకొని వచ్చి, అలాగే సన్నజాజులు నైట్ కోసుని ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. ఇలా తులసి మాల అయితే కట్టేశాను. కట్టేసి వెంకటేశ్వర స్వామికి వేయంగానే మంచి కలగా ఉన్నాడండి మా వెంకటేశ్వర స్వామి. ఇంకా మిగతా రోజుల్లో పూలు పెట్టినప్పుడు తులసి దళాలు కూడా పెడతానండి. శనివారం రోజు ఇలా మాల కట్ట అయితే వేస్తాను. ఇంకా పూజ చేసుకునే ముందు దేవుడి ఇంట్లో ఇలా చిన్నగా అయితే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఏ మాటకా మాట దేవుడిట్లో కూడా ముగ్గు పెడితే మంచి కలగా ఉంటుందండి. ఇంకా ముగ్గు పెట్టిన తర్వాత ఈ పసుపు కుంకుమ రంగులు ఇంకా కలగా ఉంది కదండి ముగ్గు. ఇంకా దేవుడికైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను. వంట అయితే మార్నింగే చేసేసానండి. ఎందుకంటే మా పెద్దోడిని స్కూల్కి పంపిస్తాను కదా, వాడికి బాక్స్ పెట్టి పంపించాలి. అందుకే వంట చేసేసి మా జున్నుని స్కూల్కి రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను. వాడిని పంపించిన తర్వాత నేను దీపారాధన అనేది ఇంట్లో అయితే పెట్టుకుంటానండి. ఆయిల్ ఖాళీ అయింది కదండి డబ్బా, అందుకే జిడ్డుగా ఉన్నసరికి మళ్ళీ ఒకసారి తోమేసి ఇలా ఆయిల్ అయితే పోసి పెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడన్నా సరే ఆయిల్ క్యాన్ కింద ఇలా ఒక చిన్న బౌల్ అయితే పెడతాను. ఇలా పెడితే అక్కడ పేపర్స్ అన్నీ వేస్తాం కదండి, అక్కడ ఆయిల్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మార్నింగ్ చేశానని చెప్పాను కదా, ఇవాళ వంకాయ బజ్జీ అయితే చేశాను. ఇంకా ఈ కూర పెట్టి జున్నుని అయితే స్కూల్కి అయితే పంపించేశానండి. మా పెద్దోడు తాలింపులు అలాంటివి ఏం తినడు, ఏమన్నా ఒక కూర ఉంటే చాలు తినేస్తాడు. మాది వరి కోత అయితే అయ్యింది, కానీ వడ్లు కొలతకైతే చాలా టైం అయితే పట్టిందండి. వరి కోత కోసిన 3వ రోజైతే వడ్లు కొలత అయితే వేసారు. ఎందుకంటే ఇప్పుడు అందులో వర్షాలు పడుతున్నాయి కదా, కొలత వేసే వాళ్ళు ఉంటారు కదండి, కొలమాను అంటారు మా సైడ్ అయితే. కొలమానుకైతే మనుషులు అయితే దొరకట్లేదు. ఇంక అందుకే 3 రోజులు అలాగే పెట్టారండి. ఇంక వాళ్ళైతే కొలమాను అయితే వేసారు. మా వారైతే వడ్లు అయితే ఏమంటికైతే తీసుకొని అయితే వెళ్ళాడు. ఎప్పుడన్నా సరే ఫస్ట్ కారు ఉన్నట్టు రెండో కారు అయితే ఉంటుందండి. ఎప్పుడన్నా సరే మాకు ఈ కారు అయితే పండిన రేట్ అయితే ఉండదు, కొన్నిసార్లు అయితే సరిగా కూడా పండదండి, అలా ఉంటుంది. ఈసారి రేటు కూడా బాగా పడిపోయింది. ఒక 10 రోజుల్లోనండి కనీసం ఒక 2000 దాకా అయితే వడ్ల రేట్ అయితే పడిపోయింది నాకు తెలిసి. అలా ఉంటాయండి. ఇంకా సరే మా వారు వస్తారని ఇంకా నేనైతే క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను. మా ఇంట్లో క్యాబేజీ ఫ్రై చేస్తేనే ఇష్టంగా తింటారండి. అదే ఏమన్నా గ్రేవీగా చేశాను అనుకో అసలు తినరు, చపాతీలోకి అయితే తింటారు. ఇంకా అందుకే వంకాయ బజ్జీ ఉంది కదా, వంకాయ బజ్జీలోకి క్యాబేజీ ఫ్రై అయితే బాగుంటుంది అని అయితే క్యాబేజీ ఫ్రై అయితే చేశానండి. ఇంకా ఇలాగే వదిలేకుండా నేను వంట చేసిన వెంటనే ఆ కర్రీస్ వేరే బౌల్లోకి మార్చేస్తాను. నేనైతే వంట చేసేది అల్యూమినియం పాత్రల్లో కదా, అల్యూమినియం పాత్రలో ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. అందుకే నేనైతే వంట చేసిన వెంటనే వేరే బౌల్లోకి అయితే మారుస్తాను. ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం అయితే అటుకులకైతే వడ్లైతే నానేస్తున్నామండి. ఈ అటుకులు ఆడిపియాలంటే సంవత్సరం దాకా ఎదురు చూడాల్సిందేనండి. ఎందుకంటే 2 కార్లు వేస్తాం కదా, ఫస్ట్ కారు జీలకర్రలు వేస్తాము, రెండో కారు వేయన్ని పదులు వేస్తామండి. ఈ వేయన్ని పదులతోనే ఈ అటుకులు అనేది చేస్తారు. ఇంకెందుకంటే ఈ వేయన్ని పదులు అనేవి వడ్లు లావుగా ఉంటాయి, అటుకులు అనేవి వెడల్పుగా బాగా అయితే వస్తాయని. ఇంకా అటుకులకైతే వడ్లైతే ఈ టబ్బు నిండి అయితే నానేసాడండి మా వారు. ఇంకా నానేసిన తర్వాత ఒకసారి
తరకలు ఉంటాయండి, వడ్లు తరకలు. అంటే కొన్ని వడ్ల గింజల్లో బియ్యం అనేది రాకుండా తేలిగ్గా ఉంటాయి కదండి, వాటిల్నే తరకలు అని అయితే అంటాము. ఇంకా మా వారికైతే అదైతే సరిగ్గా తీయడం రావట్లేదని అయితే నేనైతే తీస్తున్నాను. ఒక 3-4 సార్లు ఇలా బాగా అయితే తిప్పుతూ కలిపెడితే మొత్తం అయితే పైకైతే తేలిపోతాయి. ఇంకా మొత్తం అయితే తరకలు అయితే తీసేసానండి. అటుకులకి ఆడిపించేటప్పుడు ఈ వడ్లు అనేవి సేరులు లెక్కనైతే కొలుస్తారు. అప్పుడు ఈ తరకలే మనకి 3-4 సేరులు దాకా వస్తాయి. ఇలా అయితే తీసేస్తే మనకి అక్కడ అటుకులు ఆడిచ్చే దగ్గర అయితే నీట్గా అయితే ఉంటుంది. ఇంకా అటుకులుకి నానేసాం కదండి వడ్లు, అవి ఒక 24 గంటలు అయితే నానాలి. తర్వాత మనం అటుకులకైతే ఆడిపియాలి. వెన్న పూసుంటే అదైతే నెయ్యి అయితే కాగబెట్టాను. నేను ఫస్ట్ టైం అండి నెయ్యి చేసింది, కానీ పర్లేదు బాగానే వచ్చింది. నాకైతే ఈ గ్లాస్కి ఒక హాఫ్ గ్లాస్ అయితే వచ్చింది. ఇంకా పిల్లలకి అలాగే ఏమన్నా స్వీట్లకు ఉపయోగపడుతుంది అయితే ఒక డబ్బాకి అయితే పోసి అయితే పెట్టేశానండి. ఇంక ఇది నెక్స్ట్ రోజు మేము 6కి అయితే నానేసాము ముందు రోజు, కానీ మళ్ళీ పొద్దుపోతుందని అయితే ఒక 2 గంటల ముందే అయితే వడ్లు అయితే తీసి ఇలా అయితే ఆరపెడుతున్నాము. ఇలా ఆరపెట్టిన తర్వాత అక్కడికి తీసుకెళ్తాం కదండి అటుకుల దగ్గరికి, వాళ్ళైతే కాసేపు వేడి ఇసుకలో అయితే ఏపుతారు. అలా ఏపాలంటే తడి ఉండకూడదు, అందుకే తడి లేకుండా అయితే ఇలా అయితే పల్చగా అయితే ఆరబెట్టాము. ఇదంతా చేసింది మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడండి. మా పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మ అయితే ఒక బస్తా వడ్లు అయితే అటుకులు అయితే ఆడిపించిందండి. అప్పుడు ప్రాసెస్ ఎలా చేస్తారో కూడా నేనైతే చూడలేదు, మొత్తం మా అత్తమ్మే చేసింది. ఈసారి మా అత్తమ్మ నాకు చెప్తుంటే నేనైతే చేశానండి. మా వారైతే ఇంకా వడ్లు అయితే తీసుకెళ్ళాడండి అటుకులు ఆడిపించేదానికి. అక్కడికి వచ్చి తీరా చూస్తే క్యూ చాలా ఉందంట. సాయంత్రం 6 అప్పుడు వెళితే అటుకులు ఆడిపించి ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయిందండి. అంతమంది ఉన్నారు. ఇంకా మనం అక్కడ దగ్గరుండి క్యూలో ఉండి ఒకరి తర్వాత ఒకరు లైన్లో ఉండి అటుకులు అయితే ఆడిపించుకుంటున్నారు. చూడడానికి షాప్లో కొంటాం కదండి అటుకులు, అవైతే బాగుంటాయి, కానీ టేస్ట్ పరంగా ఇలా ఆడిపించుకున్న అటుకులు అయితే చాలా బాగుంటాయండి. దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. మేమైతే ఈ అటుకుల మిషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే ఎదురు చూస్తుంటాము. సంవత్సరానికి ఒకసారే కదండి వచ్చేది. వచ్చినప్పుడైతే ఇలా అటుకుల మిషన్ వచ్చినప్పుడు అందరైతే ఇంట్లోకి కావాల్సిన అటుకులు అయితే పట్టించుకుంటారు. మళ్ళీ ఈ అటుకులు చేసేది ఎండు వడ్డులతో కాదండి, పచ్చి వడ్డులతో. నేను అంటే పంట కోసిన ఆ రోజు లేకపోతే నెక్స్ట్ రోజు అయితే పట్టించుకోవాలి. ఈ అటుకులకి పచ్చి వడ్లు ఉండాలి. అలాగే నానబెడితే అటుకులు అయితే బాగా అయితే అవుతాయండి. లెక్కనైతే కొలుస్తారు. మేము నానబోసాం కదండి, మా వడ్లు అయితే 30 సేర్లు అయితే వచ్చాయంట. అవైతే ఇలా అయితే ముందైతే ఇసుకలు అయితే వేసి బాగా అయితే వేపుతారు. వేపేసిన తర్వాత మళ్ళీ అటుకుల మిషన్లో అయితే వేస్తారండి. తర్వాత అటుకుల మిషన్లో వేస్తే అవి పొట్టు సపరేటు, అటుకులు అయితే సపరేట్ అయితే అయిపోతాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి, ఎప్పుడైతే రియల్గా అయితే చూడలేదు, దూరం నుంచి అయితే చూశాను. మా వారు వీడియో తీసుకొచ్చేసరికి వీడియోలో అయితే చూస్తున్నాను. మొత్తము అటుకులైన తర్వాత ఇలా అయితే బయట అయితే వేస్తారు వాళ్ళు. వేసిన తర్వాత మనం బాగా జల్లించాలండి, ఎందుకంటే ఇదంతా జరిగేది మట్టిలోనే కదా ప్రాసెస్, అంటే ఇసుకలో చేస్తారులేండి. ఇసుక లేకుండా ఇలా జల్లిచ్చేస్తే ఇసుక అంతా జల్లెల్లో కిందకైతే దిగేస్తుంది. ఇంకా మిగతా అటుకులు ఇలా బస్తాకైతే వేసుకొని అయితే వస్తారు. ఈ ప్రాసెస్ అంతా చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ అటుకులు వేడిగా అయితే ఉంటాయండి. ఇంకా తెచ్చిన అటుకుల్లో వేడివేడిగా పాలు అలాగే చక్కెర వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా. అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాలు ఈ అటుకులు ఇంకా బాగుంటాయండి తినేదానికి. ఇవైతే మా ఇంటి పక్కన వాళ్ళకి పెడదామని అయితే ఆ బౌల్కి అయితే తీసైతే పెట్టాను. ఈ లోపల అత్తమ్మ తాటికాయ కాల్చిందండి, మావయ్య తెచ్చాడంట. నైట్ టైం తింటే కొంచెం అరగదు, కానీ బాగుంటుందండి. సంవత్సరానికి ఒకసారన్నా తాటిపండు అయితే తినాలి. ఇంకా ఆ రోజు నైట్ అయితే తాటిపండు అయితే తినేసాను. నైట్ అయితే ఇంకా బస్తా అయితే ఓపెన్ చేయలేదండి, ఎందుకంటే అటుకులు వేడిగా ఉండేసరికి ఇంకొక
డబ్బాలో పోసి పెడదామన్నా వేడి మీద పోసి పెడితే మళ్ళీ పాడైపోతాయని అయితే పోయలేదు. అలాగైతే వదిలేశాను. ఇంకా నెక్స్ట్ రోజు ఉదయం ఇంకా కొంతమందికి పెట్టాల్సి వస్తే వాళ్ళకి కూడా పెట్టేశానండి. ఇంకా మా చిన్నోడు మా పెద్దోడైతే గొడవ అయితే జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి బట్టలు అయితే తీసుకున్నానండి మా చిన్నోడి కోసము. పార్సల్ అయితే వచ్చింది. ఆ పార్సల్ చిన్నోడికి కావాలని చిన్నోడు, పెద్దోడికి కావాలని పెద్దోడు. దాని దగ్గర అయితే ఫైటింగ్ కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే స్నానం చేపించి అయితే ఇలా అయితే వేసాను నేను తీసుకున్నవి. ఇవి మీషోలో పెట్టానండి. డ్రెస్సెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. పిల్లలకి ఇలా ఉంది. చిన్నోడి కోసం తీసుకున్నాను కానీ ఇద్దరికి సెట్ అయిపోయాయండి. ఇంకా ఇవైతే 5 జతలు 400 అయితే పడింది. అంటే జత వచ్చి 80 రూపాయలు పడిందండి. కానీ క్వాలిటీ బాగుంది. పిల్లలకి ముచ్చటగా అయితే బాగున్నాయి. నాకైతే చాలా నచ్చిందండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్.